బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రో చైల్డ్ గ్రూప్ ఆధ్వర్యంతో తయారు చేయబడిన బాలల దినోత్సవ వార్షికోత్సవాల పోస్టర్ను స్థానిక ఫ్లెక్స్ క్లబ్ పాయింట్ నందు స్పెషల్ బెటాలియన్ డిఎస్పీ మెహబూబ్ బాషా మరియు డిపిఆర్ఓ శ్రీమతి జయమ్మల చేతుల మీదుగా పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా మెహబూబ్ బాషా మాట్లాడారు. ఆధ్వర్యంతో తయారైనటువంటి బాలల దినోత్సవ వారోత్సవాల పోస్టర్ను ఈరోజు బాలల హక్కుల కోసం విడుదల చేయటకు మేము అనుకున్నాం కాబట్టి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి స్పెషల్ బెటాలియన్ డిఎస్పి గారు మహబూబ్ బాషా గారిని, అలాగే డిపిఆర్ఓ మేడం గారైనటువంటి జయమ్మ గారిని కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం జరిగింది. మరి గత ఈ కర్నూలు జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరము గత 17 సంవత్సరాల నుంచి జిల్లాలో బాలల హక్కుల కోసం పోరాడుతూ వాళ్ళ యొక్క హక్కుల కోసం అధికారుల దృష్టికి తీసుకుపోవడం, వారిని సంరక్షణ, నీడ్ అండ్ కేర్ ప్రొటెక్షన్గా వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఇలాగే చిల్డ్రన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పోస్టర్లు రిలీజ్ చేయడం ఆనవాయితీగా ఈరోజు కూడా అదే కార్యక్రమంను మేము పురస్కరించుకొని మరి ముఖ్య అతిథులైనటువంటి గౌరవనీయులు మరి జయమ్మ మేడం గారు, అలాగే మహబూబ్ బాషా గారిని ఈ పోస్టర్ను విడుదల చేయవలసిందిగా సాదరంగా వారికి విన్నవించుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బాలల హక్కు దినోత్సవం సందర్భంగా డిస్ట్రిక్ట్ చైల్డ్ ఫోరం వారోత్సవాలు కార్యక్రమం సంబంధించి పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి డిపిఆర్ఓ జయమ్మ మేడం గారు, ఫోరం ప్రెసిడెంట్ విజయరావు గారు, మేఘన ఎన్జిఓ సుభాషిణి గారు, మిగతా సభ్యులంతా రావడం జరిగింది. అలాగే పూర్వం రోజుల్లో బాలల గురించి ప్రతి కుటుంబంలో పట్టించుకునే వాళ్ళు పెద్దలు ఉంటుండేవారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు పోయి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా జీవించడం మొదలుపెట్టి ఆ కుటుంబాన్ని పోషించుకునే స్ట్రగుల్లో ఎవరికి వాళ్ళు పనులకు వెళ్ళిపోవడం, పిల్లల గురించి పట్టించుకోవడం తక్కువ అయిపోయింది. ఇందులో భాగంగా మన కర్తవ్యం ఏంటంటే చిన్నప్పటి నుంచే పిల్లలకి ఎక్కువ శాతం వాళ్ళు విడిగా సింగిల్గా ఉంటారు కాబట్టి వారికి లోకంలో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, ఏ విధంగా జీవించాలి అనేది చెప్తూ, అలాగే మన రాజ్యాంగంలో ఉండే హక్కులు ఏమేమి ఉన్నాయో బాలలకు సంబంధించి తెలియజేస్తూ వాళ్ళ ఏజ్కు తగ్గట్టు అర్థమయ్యేలాంటి విషయాలు చెప్తూ, స్కూల్స్లో కూడా టీచర్స్ వాళ్ళకి ఈ విషయాలు తెలియజేస్తూ ఎక్కువగా ఇండివిజువల్గా జీవించే విధానానికి అలవాటు పడుతున్నారు కాబట్టి ప్రతి విషయము వాళ్ళ ఏజ్కి తగ్గట్టు చెప్పుకుంటా వాళ్ళల్లో అవేర్నెస్ తీసుకొస్తూ పోతే ఎక్కడా ఇబ్బంది పడకుండా, మోసపోకుండా చాలా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుత సమాజంలో సెల్ఫిష్నెస్ ఎక్కువైపోయి అలాంటి బారిన పడకుండా వాళ్ళకి వాళ్ళు తెలివిగా బ్రతుకుతూ సమాజానికి ఉపయోగపడుతూ మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసుకుంటూ దేశానికి, కుటుంబానికి, వాళ్ళు ఉండే నేటివ్ ప్లేస్కి మీరందరూ కూడా ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరిది బాధ్యత అని తెలుసుకొని పిల్లలకి సమాజంలో ఎలా మెలగాలనో చెప్తూ పోతే ఆటోమేటిక్గా ఈ హక్కుల్లో